ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నువ్వు నమ్మిన వాళ్లందరూ నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారనా? లేదా నీకు ఎవ్వరూ తోడు లేరనా? ఏది జరిగినా నీ మంచికే జరుగుతుంది. నువ్వు అలా బాధపడుతూ కూర్చుంటూ నీ జీవిత ఆశయాన్ని మరిచిపోకు. నీ జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కాని నీతో ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు. ఈ బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవేవీ శాశ్వతం కాదు. నీకు నువ్వే శాశ్వతం. నువ్వు బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా నేనున్నాను అని ఎవ్వరూ ధైర్యం చెప్పరు. ఇంక నీ బంధువులు ఎవ్వరూ నీకు తోడుగా ఉండరు. ఎవరి పనివారు చూసుకుంటారు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించొద్దు. నీకు ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ధర్మంగా ముందడుగు వెయ్యి. అప్పుడు నీ కష్టాల్లో, నీ బాధలో నేను తోడుంటాను. మనిషి రూపంలో వచ్చి నీ కష్టాల్లో నిన్ను ఆదుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఎవ్వరికోసం ఆలోచించకు, ఎవ్వరికోసం బాధపడకు. ఈ రోజుల్లో అవసరానికి వాడుకునే బంధాలున్నయే తప్ప అవసరానికి నిన్ను ఆదుకునే బంధాలు లేవు. అతిగా ఎవ్వర్నీ నమ్మకు. ఎవ్వరిపైనా నమ్మకం పెట్టుకోకు. నిన్ను నువ్వు నమ్ముకున్న ప్రతిసారీ ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎప్పటికీ నీ దరి చేరవు. పాపాలు చేసిన వాళ్లు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు. ఏ పాపం చెయ్యని వాళ్లు బాధలు, కష్టాలు, కన్నీళ్లు భరిస్తూ బ్రతుకుతున్నారు. పాపాలు చేసిన వారికి ఎప్పుడు శిక్ష విధిస్తావు శివయ్యా అంటావా? నువ్వు పాపాలు చేసిన వాళ్లు సంతోషంగా ఉన్నారని ఎప్పుడూ అనుకోకు. వారి పాపం పండిన రోజు చిత్రహింసలు, ఇంకా నరకయాతన అన్నీ ఈ భూమిపై అనుభవించేలా చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నేనున్నాను.